వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఓ భూమి వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. చెన్మోగల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హైదరాబాద్కు చెందిన కొందరు వ్యక్తులు కత్తులతో పోలీస్ స్టేషన్ వద్ద హల్చల్ చేశారు. మరోవైపు బాధితుడికి అండగా రాకంచెర్ల గ్రామస్తులు అండగా నిలిచారు. బాధితుడికి న్యాయం చేయాలని కోరుతున్నారు. పెద్ద ఉమ్మెంతాల్ సమీపంలోని 401 సర్వే నంబర్లోని 2 ఎకరాల పొలం విషయంలో గందరగోళం నెలకొంది. రాకంచెర్లకు చెందిన పద్మమ్మ అనే మహిళ పేరిట ఉన్న భూమిని హైదరాబాద్ లింగంపల్లికి చెందిన కొందరు కాజేశారు. ఆమె కొడుకు సురేష్ కు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయం నెమ్మదిగా బయటికొచ్చింది. తనకు తెలియకుండా తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సురేష్ గ్రహించాడు. రాకంచెర్ల గ్రామస్తులకు ఈ విషయం తెలియజేశాడు. దీంతో గ్రామస్తులంతా సురేష్ కు అండగా నిలిచారు. ఎలా భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటారని లింగంపల్లి వాసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి కొందరు ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి బెదిరించే ప్రయత్నం చేశారు. వారి వద్ద కత్తులు చూసి భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. దీంతో అందరినీ అదుపులో తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. వికారాబాద్ కలెక్టరేట్లో విధులు నిర్వర్తించే సంపత్ అనే వ్యక్తి తక్కువ ధరకు భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, బాధితుడు సురేష్ కు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు సురేష్, నా భూమి నాకు కావాలి. వాళ్ళు జైలు ఉన్నా పర్లేదు, ఉండను, జైల్లోనే ఉండను. వాళ్ళు బయటకు తీయకండి. బయటకు తీస్తే నా ప్రాణం పోతాను, నేను చచ్చిపోతా. అవసరం లేదు, వాళ్ళని బయటకు తీసే అవసరం లేదు. అందరినీ చచ్చిపోని, నాకు సంబంధం లేదు. నా ఊరలు నాకు ఉన్నారు కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నా. మీకు అందరికీ నమస్కారం, కాలు మోసుకోలేదు. నాకు కాళ్ళు మాటలు వస్తున్నాయి, మాట్లాడుతున్నా కదా. నాకు చేతున్నది, చేతిరిపోయింది కానీ చేతున్నది. దేవుడు వచ్చి పెట్టిండు. ఇప్పుడు నాకు లింగంపల్లిలో చేసుకున్నారు. మా అమ్మ పేరు ఉండే లింగంపల్లిలో చేస్తున్నది. చెప్పలేదు, నేను సైన్ గిట్టే పెట్టలేను. నాకేం తెలియకుండా మాయమరలు కప్పి ఎంత చేస్తున్నారు మొత్తం. ఈ కేసులో పూర్వాపరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 2 వైపుల వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత ఈ కేసు ఓ కొలికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు నిజానికి ఏదైతే బీదోనికి జరగొద్దు అనుకున్నదే అదే రాకంచెర్ల పూడూరు మండల్లో జరిగింది. ఒక బీద రైతైనా సరే, ఒక సురేష్ అనే వ్యక్తికి ఈరోజు దగ్గర 5 కోట్ల రూపాయల విలువైన భూమి 5 లక్షల రూపాయలతోని వాళ్ళ అమ్మకు ఏం తెలియదానికి తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేపించుకొని, వాళ్ళ కొడుకు ఎడ్డోడున్నాడు, పాగలోడున్నాడు అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ రోజు పోలీస్ స్టేషన్ కి చిక్కులను కత్తులతో, రౌడీల గుండెలతోని ఊరిపైకి దాడి చేసి ఈ రోజు ఎంతవరకు సమంజసం ఇది? ఈ రోజు పోలీసు వాళ్ళు లేకపోతే ఈ రోజు మమ్మల్ని కత్తులతో దాడి చేసేవాళ్ళు. పోలీసు వాళ్ళే మమ్మల్ని కాపాడిర్రు. ఈ పోరంకి జరిగింది మాత్రం మా రాకంచెర్లలో మాత్రం అన్యాయం. ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకుకు ఏం చెప్పకుండా తల్లిని ఏదో మాయమాటలు చెప్పి 5 కోట్ల రూపాయల విలువైన భూమిని 5 లక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకొని పోవడం జరిగింది.